ఇప్పుడు ఈ క్యారెక్టరులో ఉన్న డెప్త్ ఇందాక ఆ డైలాగ్ చెప్తుంటేనే నిజంగా ప్రతి ఆడపిల్ల కూడాను తను అనుభవిస్తున్నటువంటి ఆ వ్యధ, తను అనుభవిస్తున్నటువంటి ఈ బాధ ప్రతి ఆడపిల్ల ఫేస్ చేస్తుంది సొసైటీలో ఈ అవును. రోజున. యాహ్! యాహ్! ఈ రోజున. ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ హావ్ యూ ఎవర్ ఫేస్డ్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఎనీ అలాంటి ఇదేమన్నా కనిపించిందా? లేదండి. బట్ చూసాను. లైక్ హ్మ్. తెలుస్తాయి కదా! న్యూసెస్‌లో, పేపర్స్‌లో ఇలా హ్మ్. అని. పర్సనల్‌గా అయితే అలాంటిదేం లేదు. హ్మ్. బట్ ఐ నో హౌ దిస్ వుమెన్ జనరేషన్ అండ్ ఆల్. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది యాహ్! పడుతున్నారనేటువంటిది. చాలా హ్మ్. సందర్భాల్లో ఆడపిల్లలు కూడా చెప్తుంటారు. ఇళ్లల్లో కూడా కంప్లెయింట్ ఇస్తుంటారు. రోజువారీ కుర్రోళ్ళు అఫ్‌కోర్స్. కాలేజీలో కుర్రోళ్ళు వాళ్ళు చేసే టీజింగు, వాళ్ళు చేసేటువంటి వాళ్ళు పెట్టే ఇబ్బందులు అయ్యి ఉంటాయి గానీ, అసలు అయి యాక్చువల్‌గా ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంకుల్ గాళ్ళు ఎక్కువగా ఉన్నారని అవును. చెప్పేసిటువంటిది. అంటే లైక్ పాస్ట్ జనరేషన్స్‌లో చూసుకుంటే కొంచెం పేరెంట్స్ అది స్ట్రిక్ట్‌గా ఉంటారు. హ్మ్. లైక్ మామూలుగా స్టూడెంట్స్ ఇప్పుడు పర్సనల్లీ నేనే అనుకోండి. ఇప్పుడు నాకొక సిట్యుయేషన్ జరిగిందనుకోండి. హ్మ్. నేను ఇంటికెళ్ళి మా పేరెంట్స్‌తో మాట్లాడేంత ఫ్రీడమ్ ఉండాలి. ఉండాలి. లైక్ యెస్. పాస్ట్ జనరేషన్స్‌లో ఆ అవ్ ఫ్రీడమ్ ఎవరు ఇవ్వలేదు. బట్ దిస్ జనరేషన్ పేరెంట్స్ కొంచెం చిల్‌గా ఉన్నారు. హ్మ్. మాట్లాడుతున్నారు వాళ్ళ పిల్లలతో. హ్మ్. సో, దిస్ ఈస్ ఫైన్ అనుకుంటున్నాను. యెస్. యెస్. బై బర్త్ వుమెన్ ఈస్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ షీ ఈస్ ఇన్ చైన్స్. యాహ్! యాహ్! అదే అనేటువంటి థట్ ఈస్. కాన్సెప్ట్ అనేటువంటిది నడుస్తూనే ఉంది. గతంలో నడుస్తుంది. ఇప్పటి నుంచి నడుస్తుంది. సో, ఇప్పుడిప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటూ, అవగతం చేసుకున్నటువంటి ఏజ్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ కూడాను రిలేట్ అవుతూ ఉంటాయి. ఈ అవునవును. అర్చన యాహ్! క్యారెక్టర్‌లో అవునండి. అర్చన దాంట్లో. ఇక పర్సనల్‌గా హౌ ఈస్ యువర్ కెరీర్? మై కెరీర్ లైక్ ఇప్పటి వరకు చాలా బావుంది. హ్మ్. అండ్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ మోర్. హ్మ్. ఎందుకంటే ఐ హావ్ మై డ్రీమ్స్. హ్మ్. కొంచెం పెద్ద పెద్దవే కోరికలున్నాయి. హ్మ్. ఏం సో, కోరికలు చెప్పు? అంటే లైక్ ఐ వాంట్ టు బై ఎ హౌస్ టు మై పేరెంట్స్. ఓహ్! హ్మ్. అది హ్మ్. అవుతది. హ్మ్. ఆహ్, సినిమాల్లో సంపాదించి. అంతే. అండ్ ఏంటి హౌ యూ నాకు గాట్ ఇంటు ద ఫిల్మ్స్ అసలు సినిమాల్లోకి ఎంట్రన్స్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మై నేటివ్ ప్లేసెస్ తుని, హ్మ్. అన్నవరం పక్కన. ఈస్ట్ హ్మ్. గోదావరి మొత్తం మాది ఆంధ్ర. హ్మ్. ఓకే. సో, తుని తర్వాత ఐ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్రా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను వైజాగ్‌లో ఉండేదాన్ని. హ్మ్. సో, కేర్ ఆఫ్ కంచరపాలెంలో కిషోర్ అని ఒక ఆయన ఉన్నారు. లైక్ ఆయన చేశారు ఆ మూవీలో. హి హ్మ్. ఈస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. సో, హ్మ్. ఆయన ద్వారా వి కాంటాక్టెడ్ ది డైరెక్టర్. హుహు. డైరెక్టర్ మా ఇంటికొచ్చి ఆడిషన్ తీసుకున్నారు. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. హుహు. తర్వాత లైక్ నార్మల్‌గా జరిగింది.